ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ నుంచి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నీళ్ళను వాడుకుంటుంది. 8,000 క్యూసెక్లు అని చెప్పినారు వాళ్ళు, కానీ వాస్తవానికి ఈ ప్రవాహాన్ని చూస్తే అంతకంటే ఎక్కువనే కనబడుతుంది. అక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అవతల వైపు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది, తెలంగాణ రైతుల పట్ల మన ప్రభుత్వానికి ఏం సోయిందనే విషయాన్ని మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. అవతల వైపు మన నార్లపూర్ దగ్గర కలగుర్తి ఎత్తిపోతలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి దీన్ని ఎత్తిపోతలు కావచ్చు, అక్కడ అసలు నీళ్ళు ప్రారంభం చేసిండ్రా, నాగేశ్వరకి నీళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎడమకాలువ రైతులకు నీళ్ళు ఇవ్వాలి, మన ప్రభుత్వానికి ఏమైనా సోయిందా, అది మనం అవతల వైపు వెళ్ళి పరిశీలిద్దాం. ఇప్పుడు ఒకసారి చూస్తే దీని ప్రవాహం ఎంత వెడల్పు ఎంత లోతు పోతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నీళ్ళు చక్కగా వెళ్ళి బనకచెర్ల అక్విడక్ట్ దగ్గరికి చేరుకుంటే ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్లు పోతే బనకచెర్ల అక్విడక్ట్ ఉంటుంది. మనం గమనిస్తే ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైతే ఇప్పుడు మనం ఈ నీళ్ళు వస్తున్నాయో చూసినాం కదా, ఇది ఒరిజినల్గా మొట్టమొదలు కట్టిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్. ఇది దీని నుంచి ఎన్టీ రామారావు గారు చెన్నైకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఒక 3 టీఎంసీల నీళ్లు అని చెప్పి తీసుకుపోవడం కొరకు అని చెప్పి ప్రారంభించిన మొట్టమొదటి రెగ్యులేటర్ ఇది. దీంతో నీళ్ళు తీసుకుపోవాల్సింది. దీని పక్కన మనం చూసింది ఏదైతే ఉందో 10 గేట్లతోని కనిపిస్తున్న అది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కృష్ణ నదిని మలుపుపోతున్నాడు అని చెప్పి మనం ఉద్యమ సందర్భంగా ఏదైతే చెప్పినామో అగో ఆ 10 అవి. ఇది ఇటువైపు ఉంది, అది అటువైపు ఉంది. 2 వైపుల నుంచి నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇప్పుడు కేవలం 8,000 క్యూసెక్లు తీసుకుపోతున్నాం అని చెప్తున్నారు. పూర్తిగా అది అబద్ధం అనేది మనం దీంతో స్పష్టంగా కనబడుతుంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్. ఇది ఇక్కడి నుంచి ఈ గేట్లు పెట్టుకొని నీళ్ళు దీంట్లో ఈ గేట్ల నుంచి తీసుకుంటారు. తీసుకున్నాక ఇక్కడి నుంచి అక్కడ లోపల నీళ్ళ నుంచి టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్ నుంచి మనం 900 మీటర్లు పోయిన తర్వాత అక్కడ సజ్జిపూల్ ఉంటుంది. అక్కడ చూస్తాం మనం అట్లా పైనుంచి వెళ్ళి లోపలికి అండర్గ్రౌండ్లోకి వెళ్ళి సజ్జిపూల్ దగ్గరికి పోతాం మనం. ఆ సజ్జిపూల్ దగ్గర మళ్ళీ అక్కడ గేట్లు ఉంటాయి. ఆ గేట్లు తీసేస్తే పంపులకు నీళ్ళు అందుతాయి. అక్కడి నుంచి లిఫ్ట్ చేసేసుకుంటాం మనం. ఇది ఎంట్రీ పాయింట్. ఇది శ్రీశైలం నీళ్లకు. ఇక్కడ ఇప్పుడువి 878 ఇట్లా పైన ఉన్నాయి నీళ్ళు. పోతిరెడ్డిపాడులో 854 ఫీట్ల హైట్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకొస్తుంది. ఇక్కడ మాత్రం 802 ఫీట్ల హైట్లో నీళ్ళుంటే కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మన ఫస్ట్ ఎంట్రీ పాయింట్. ఇక్కడి నుంచి వెళ్ళి లోపలికి వచ్చినాక సజ్జిపూల్ అనేది అక్కడ అసలు లిఫ్ట్ అనేది ఆడ ప్రారంభమవుతుంది, లిఫ్ట్ పని. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు మొట్టమొదటి పాయింట్ ఇది. ఇవి నీళ్ళు శ్రీశైలం నీళ్ళు. ఇవి వీటి దగ్గరకు వచ్చి చూస్తే 60 మీటర్ల లోతు నుంచి నీళ్ళు ఇక్కడ వరకు ఉన్నాయి. మనం శ్రీశైలంలో 802 అడుగుల వరకు నీళ్లు ఉంటే కూడా ఇక్కడికి అందుతాయి అవి. ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎంత అంటే ఇక్కడ నుంచి 2 టీఎంసీల నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోవడానికి కావచ్చు పద్ధతుల్లో కేసీఆర్ గారు ఈ స్కీమ్ను ప్లాన్ చేయించడం జరిగింది. స్టార్ట్ చేసుకుంటే 4 పంపులు రెడీగా ఉన్నాయి. గతంలోనే కేసీఆర్ గారు వచ్చి ప్రారంభం చేసినప్పుడే పైన నిర్మాణం చేసిన నార్లపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల నీళ్లను అప్పుడే స్టాక్ చేయడం జరిగింది. ఇప్పుడైతే పూర్తి లెవెల్లో 6 టీఎంసీల వరకు కూడా నిల్వ చేసి పెట్టుకోవచ్చు. వాటికి మిగతా సిస్టమ్స్ పూర్తి కాలేదు కాబట్టి కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రైతుల కొరకు వాడవచ్చు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డెలివరీ పాయింట్ ఇది. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఇదేమో ఇక్కడ మీరు మన ఇటువైపు చూస్తే ఇది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన రిజర్వాయర్. ఇది
దీన్ని రెండు కలిపే మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో నుంచి వెళ్ళి దీంట్లో నీళ్ళు దీంట్లో కూడా తీసి వాడుకోవడానికి అవకాశం ఉండే విధంగా దీన్ని బ్రహ్మాండంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నిలబడి ఉన్న ప్రాంతం పాలమూరు రంగారెడ్డి డిండికి కూడా రావాల్సిన నీళ్ళకు సంబంధించిన లిఫ్ట్ ఏదైతే ఉందో ఈ లిఫ్ట్ బయట నీళ్ళు పోసే ప్రాంతం ఇది సిస్టర్న్ అంటారు, డెలివరీ అంటారు. ఇక్కడ నిలబడి ఉన్నాం. అవి చూడండి, దాంట్లోంచి వెళ్ళి రావాలని నీళ్ళు అది దగ్గరగా చూపించండి. అది ఈ మొత్తం 1 2 3 4 5 6 7 8 9 ఇవి దానికంటే కూడా మన బాహుబలి మోటార్లు ఏదైతే మనం చెప్పుకున్నామో కాళేశ్వరంలో అవి 139 మెగావాట్లు అయితే ఇది 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులు ఇవి ఎట్లా బోసిపోయి ఉన్నాయో చూడండి, నీళ్ళు రాకుండా. దీని అవతల మనం చూద్దాం. ఇప్పుడు నీళ్ళు ఉంటాయి, శ్రీశైలంలో నీళ్ళు అందుతుంటాయి. దీనికి ఎంత లోతు నుంచి నీళ్ళు అందుతాయంటే 802 అడుగుల వరకు నీళ్ళు ఉంటే కూడా శ్రీశైలంలో నీళ్ళని ఇక్కడి నుంచి ఎత్తవచ్చు. ఇప్పుడు అక్కడ మనం పొద్దున చూసి వచ్చింది ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు, అది 854 అడుగుల పైన నీళ్ళున్నప్పుడు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 878 పైన ఉంది. ఇవాళ దాదాపుగా 79, రేపైతే 79 కూడా అవుతుంది, రేపు ఎల్లుండి వరకు 79 కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. రోజు దాదాపు 4-5 టీఎంసీల నీళ్లు కృష్ణాలో వస్తూనే ఉన్నాయి. జూరాల దిగువ ప్రాంతానికి శ్రీశైలం నిండడానికి ఇంకొక 5-6 రోజుల్లో నిండిపోతుంది అది. కానీ ఇవి మాత్రం నీళ్లు తీసి పాలమూరు బీళ్లకు అందించడానికి నోచుకోలేదు. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇరిగేషన్ మంత్రి గారు ఈ నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం యొక్క పని విధానానికి ఇది నిదర్శనం. దీన్ని బాగా చూడవచ్చు మనం అందరం కూడా. మీరు ఇలా చూస్తే ఇదంతా కూడా ఎండిపోయి ఎట్లా ఉందో ఒకసారి ఇది చూడండి. ఈ ప్రాంతం అంతా కూడా ఇది నార్లపూర్ రిజర్వాయరు. దీని నుంచి మళ్ళీ మనం పైకి తీసుకుంటాం, ఒక తర్వాత ఒకటి మనం ఏదుల నుంచి కరివెన వరకు మనం తీసుకొని అటు ఇవ్వాల్సింది. దీని పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటి అంటే దీంతో అదృష్టం, దీని పక్కన మనం పైకి ఎక్కిన తర్వాత చూస్తాం, అటు పక్కన కూడా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన రిజర్వాయర్ దీన్ని ఆనుకొనే ఉంటుంది. దానికి కూడా అక్కర వచ్చే విధంగా, పనికొచ్చే విధంగా దీన్ని ఇక్కడ డిజైన్ చేయించడం జరిగింది.